అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే శివుడి పూజలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడి లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి 3 కన్నుతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి అసలు కోయకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి, గంధమును మాత్రమే ఉపయోగించాలి. శివుడి చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండేటువంటి ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులుగా వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. కాబట్టి స్టీల్ గిన్నెలతో కానీ మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివునికి సమర్పిస్తే దీర్ఘ ఆయుష్ లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతాడు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరినీ కూడా పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుణ్ణి పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందు వినాయకుడికి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాత మాత్రమే మనం పూజలకు ఉపయోగించాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరిగా ఉపయోగించాలి. అంటే లింగంపై నీటి కుండ ఖచ్చితంగా ఉండాలి. జలధార లేకుంటే శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, చక్కెర ఇలా పంచామృతాల అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం మీకు దక్కుతుంది.